స్నేహితులారా, ఈ దినాలలో ప్రపంచాన్ని గజగజలాడి వణికిస్తున్న ఒక భయంకరమైన సమస్య, ముఖ్యంగా యువతిని. ఆ మాటకు వస్తే అన్ని రకాల వయసులో ఉన్న వారిని గజగజలాడి వణికిస్తున్న ఒక భయంకరమైన సమస్య, మానవ మనుగడకే నాశనాన్ని తీసుకొచ్చి మానవుడు మనుగడని అంతం చేసే ఒక భయంకరమైన సమస్య మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అదేమిటి అంటే కనుక వ్యభిచారం. ప్రియరా, ఈ దినాల్లో మానవులు వ్యభిచారానికి బానిసైపోతూ ఉన్నారు. సోషల్ మీడియా ఎక్కువై కొలిది. అనేక మంది, ముఖ్యంగా యువత, 9th 10th క్లాస్ చదువుతున్న పిల్లలు, అన్ని వయసుల వారు, వయసుతో నిమిత్తం లేకుండా పరిస్థితులు భయంకరమైన రీతిలో ఉన్నప్పటికీ కూడా కామ వికారానికి బానిసైపోయి నాశనం అయిపోతూ ఉన్నారు. ఇదిగో పేపర్ చూడండి, కొన్ని లక్షలు, వందల మంది మానవులు చనిపోతూ ఉన్నారు. వ్యభిచారానికి, కామానికి బానిసైపోయి సమాజము, దేవుడు అనే భయం లేకుండా ఆ యొక్క అలవాటైపోయారు. శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు, చదువుల్ని పాడు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు నాశనం చేసుకుంటున్నారు, కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు సంబంధం లేకుండా జీవిస్తున్నారు. చివరికి ఒంటరిగా అయిపోతూ ఉన్నారు. అంతకంటే ముఖ్యంగా ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉన్నారు. దీని అంతటికీ కారణం ఒక జబ్బు. అదేమిటంటే వ్యభిచారం అనే జబ్బు. మీలో చాలామందికి తెలిసిన వాళ్ళు అలా నాశనం అయిపోయారు. లేదా వ్యభిచారం అనే ఆ యొక్క దురాగతమైన చర్యకి దూరంగా ఉందామా? చాలా భయంకరమైనది వ్యభిచారం. ఇదిగో బైబిల్ చెప్తుంది, వ్యభిచారానికి విముక్తి దేవుని వాక్యం. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్యా, నేను పాపిని క్షమించు, నువ్వు నిజమైన దేవుడు, నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగు అని ఎవరైతే యేసయ్య దగ్గర పాపం ఒప్పుకుంటారో యేసయ్య క్షమిస్తాడు, వ్యభిచారం నుంచి కూడా విడిపిస్తాడు. అలాంటి విడుదల మీకు లేక మీ స్నేహితులకి ఖచ్చితంగా తెలియచేయాలని కోరుతా ఉన్నాను. ఇట్లు జాన్ విలియమ్స్.